సో వాట్స్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. బట్ 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 మీకైతే ఒకటి చెప్పేది ఉంది. వీడియోలు ఎందుకు వస్తలేవు అని అడుగుతారు కదా. సో వీడియో చెప్తున్నా. సో మా నాన్నమ్మ అయితే ఇంకా లేదు, అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ, మా నాన్నమ్మ. సో ఆమె అయితే చచ్చిపోయిండే. అందుకని ఇక నేను ఏమున్నా ఆమెతో షేర్ చేసుకుంటుండే. ఇట్లా అయిందమ్మా, 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, నాకు ఇట్లా పైసలు వస్తాయి కట్ చేసేస్తాయి. సో అందుకనే వీడియోలు అయితే వేయలేదు. నేను ఏమున్నా మా నాన్నమ్మకి అయితే చెప్పుకునేటోని నేను. సో ఇప్పుడైతే ఆమె లేదు, అందుకనే వీడియోలు అయితే వేయలేకపోయినా. కానీ ఇప్పటి నుంచి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా గైస్. సో వదిలేసేయండి, ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను నేను వీడియోస్. సో ఈరోజు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక కొత్త సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో అదేంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. అండ్ నా టార్గెట్ మెయిన్ గోల్ ఏంటంటే విలేజర్స్కి ఒక మంచి ఇల్లు కట్టి విలేజర్స్ తోటి డైమండ్ ఆర్మర్ వేసుకోవాలి నేను. సో అది నా మెయిన్ గోల్. ఇక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే వేసేసేద్దాం. ఇంకోరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గో. స్పాన్ అయితే మనకు మంచిగా దొరికింది. ఒక చెట్టు మీదకున్నా. సో ఈ ఫస్ట్ ఈ చెట్టు ఒకటి వేసుకొని, అంటే వుడ్ కలెక్ట్ చేసుకొని స్టోన్ టూల్స్ అయితే వేసుకుంటా. అండ్ ఆల్ఫా వరల్డ్ సిరీస్ కూడా వస్తుంది. ఇంకా కొంచెం సించాన్ ఆడు, హర్ష అండ్ జేమ్స్, పునీత్, వీళ్ళందరికీ తెలుసు. అండ్ వాళ్ళు కూడా బాధపడ్డారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నాన్నమ్మతో, చెప్పిండే ఇట్లా ఇదమ్మా నా టీమ్మేట్స్ అని. చాలా ఇక అవన్నీ లేటు, ఏం చెప్పలేం కదా మనం. ఇప్పుడు మనమైతే ఆపలేం కదా పోయేటోళ్ళు. ఓకే, ఇక్కడ కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ పోయి ఇక్కడైతే స్టార్ట్ చేద్దాం. ఏంది అంటే మనకి సామాన్ కావాలి కదా, సామాన్. సో ఫస్ట్ ప్లాన్ చేసేసుకొని ఆల్రెడీ క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసి ఒక పికెక్స్ తయారు చేసుకొని ఏదైతే ఒకటి చేద్దాం. అండ్ కాబుల్ స్టోన్. సో కాబుల్ స్టోన్ ఒక 30 or 35 వేసుకొని ఇక ఇక్కడికి వెళ్ళిపోదాం. పోయి ఫస్ట్ ఒక విలేజ్ తోలాడి, ఆ విలేజ్ దొరికినాక ఒకటి ట్రై చేద్దాం. సో గాయస్ మొత్తం మీ టైం అయితే నేను మళ్ళీ రికవర్ చేసేస్తా, చూడండి. సో సారీ, ఏమనుకోకండి, వీడియోస్ అయితే వేయలేను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇంటి పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంతేం లేట్ చేయకుండా నేనైతే ఇదంతే కొట్టుకొని మేము ముందు ఆగండి. నేనైతే ఇది కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఒక సాడ్, ఒక యాక్స్, ఒక పికెక్స్ అండ్ ఒక షవర్. సో ఇవైతే వేసేసుకొని ఇప్పుడు ఇది క్రాఫ్టింగ్ టేబుల్. నాకు ఎందుకు ఇక్కడ ముంగట ఐరన్ దొరుకుతుంది అనిపిస్తుంది. ఒకసారి అయితే వెళ్దాం. పైకి ఎక్కడానికి కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ అది ఉంది. కోల్డ్ అయితే కలెక్ట్ చేసుకుని టార్చెస్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం టైప్ అంటే ఇప్పుడు నైట్ విలేజ్ అయితే ఇంత జల్దీ దొరకదు ఎవరికి. ఒకవేళ విలేజ్ దొరకకపోయినా మనం ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దాచుకోనికి అట్లా బెడ్ చేసుకోవాలి. బెడ్ కావాలంటే ఊళ్ళు ఉండాలంటే షీప్ ఉండాలి. గాయస్ ఇక్కడైతే ఐరన్ అయితే లేదు, నేను 10 అని వచ్చిన, కానీ కోల్ అయితే దొరికింది. సో కోల్ అయితే 30 ఉంది. అండ్ ఇంకొక దగ్గర ఇడ కూడా వచ్చిన నేను, ఆ కోల్ కూడా ఎరగొట్టుకొని ఇప్పుడైతే మనం పోదాం ఇక బయటికి. ఆల్ డన్ గాయస్. సో మన దగ్గర కోల్, వెయిట్ షిపు, 2 షిపు, 1 2, సారీ షిపు సారీ గాయస్. ఇంకొకటి అయితే మనకి బెడ్ అయితే అయిపోతుంది. సో బెడ్ అయితే అయిపోయినాక ఇక మనం ఆల్ డన్. సో అరే 2 గాయస్, ఇక్కడైతే పంకిన్ అయితే మస్తు దగ్గర ఉన్నాయి. సో పంకిన్ అయితే ఉంటే మనకి విలేజ్ అయితే దొరుకుతుంది.
సో ఇప్పుడు విలేజ్ దొరికిందా మంచిది, లేదంటే ఇక మనం తోలాడుకోవచ్చు. యా, సో ఈ సీడ్ ఏంటంటే -2727143 సీడ్. అంటే 2727 అనేది నేను పుట్టిన బర్త్డేది డేట్, 143 ఇక మీకు తెలిసింది అంతే. గైస్ బెడ్ అయితే తయారు చేసేసుకున్నా, అండ్ ఇంకోటి ఫర్నస్ ఒకటి తయారు చేసుకొని ఈడ పెట్టేసి ఇది అండ్ హోల్ వేసేసి అది అవుతుంది. సో ఫస్ట్ డే ఇన్ అవర్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ వరల్డ్ స్లీప్ అయితే ఇస్తున్నాం. గుడ్ నైట్. మార్నింగ్ లేచినాక మటన్ తిన్నాం. ఆల్ రైట్ గైస్, గుడ్ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇండియానం ఉంది. అరే గైస్, నేను మస్తు రోజులైంది మైన్క్రాఫ్ట్ టచ్ చేయక. సో నేను ఆఫ్లైన్లో కూడా మైన్క్రాఫ్ట్ అయితే ఆడలేను, రియల్ క్రికెట్ అయితే ఆడిండే. సో అందుకని జర మైన్క్రాఫ్ట్ ఆడడానికి వస్తలేదు, కానీ గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను నేను, ప్రామిస్. చలో గుర్తులేదు మనం, డోంట్ టేక్ రిస్క్. సో సాలిని ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక మనం. గైస్ ఈరోజు ఎందుకు గైస్ బిగ్ ఇదిగానే ఉన్నాయా? అగోండి 1 2 3 4 ఉన్నాయి. 4 కొడతా. అండ్ గైస్ మైన్క్రాఫ్ట్ న్యూ అప్డేట్ కూడా వచ్చింది. సో ఆ న్యూ అప్డేట్లో అయితే ఒక న్యూ మాప్ అయితే యాడ్ అయింది, అండ్ ఇంకేది ఏమంటారు మన భయం న్యూ భయం కూడా యాడ్ అయింది. సో ఇది ఇక్కడైతే విలేజ్ ఏమి ఉండదు అనిపించింది ముంగడ. ఏమో చేయలేక ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. మనకి విలేజ్ కావాలి. విలేజ్ ఎట్లా అంటే ఇట్లా జంగల్ ఉన్న విలేజ్ కాదు గైస్, మనకి ఎట్లా అంటే ఇట్లా నార్మల్ పొయంలో ఉంటుంది, మొత్తం ప్లేన్స్ పొయం. సో ఆ ప్లేన్స్ పొయంలోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఇక విలేజ్ తోలాడినాక మేము ముందుంటా, ఆగండి. గైస్ ఇక్కడ అయితే ఒక కేవ్ అయితే ఉంది కదా, కేవ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐరన్ కూడా కావాలి. బేటే గైస్ ఇలా దూరం రేజ్ మస్తు చేస్తారు మోజాంగ్ ఓవర్ అని అంటే ఇక మైన్క్రాఫ్ట్ తయారు చేసిన వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ ఇది చెట్టు ఇరగొట్టుకొని స్టిక్స్ కావాలి. సో వుడ్ కేవ్లోకి వెళ్ళాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, మనకి కేవ్లో పోయి సర్వైవ్ అయ్యి ఉండాలంటే ఫస్ట్ ఒకటి వుడ్ కావాలి, ఇంకొకటి ఫుడ్ కావాలి, అంతే, ఇంకేమొద్దు. హలో 2 ప్లేట్స్ ఒకటి మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటా వెళ్ళిపోడే. దొరికి చెప్పలే ఐరన్ మాప్ ఏది ఉండదు. ఓకే గైస్ 2 ఐరన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. షవలు ఇవైతే మన ఇవేమంటారు మైనింగ్ పోయి డైమండ్స్ కలెక్ట్ చేసి, సో అట్లయితే వేద్దాం. అయినా మన దగ్గర ఫోన్ ఉంది కదా. ఇంకొకటి కూడా కనిపించేసింది ఇక్కడ. ఐరన్ కొలితే ఐరన్ ఎడన్నది. అరే నువ్వు 2 ఉన్నాయి. ఒక 35 అయితే మనకి మన ఏమంటారు ఆర్మర్ అయితే అయిపోతుంది. ఒక 30-35 అయితే 100 విత్ టూల్స్. వితౌట్ టూల్స్ అయితే 28లో కూడా మన ఆర్మర్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. సో యా అయింది. 21 గైస్, ఆల్రెడీ 21 అయితే అయిపోయింది. పికెక్స్ చేసుకుందాం ఇంకొకటి. నాకు తెలిసి ఇది 1-2 ఉంటుందేమో, ఎందుకంటే మనం తక్కువ హైట్ మరీ పైన హైట్లు అయితే ఉన్నాం కదా. గెట్ చెరిగిపోయింది. ఆర్మర్ చేసుకునేటట్టున్నాం కదా మనం. ఫస్ట్ అయినా ఐరన్ ఆర్మర్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది
ఒక ఐరన్ గైస్. కేవ్ అయితే మస్తు పెద్ద ఉంది గైస్ ఇది. సో ఇట్లయితే వెళ్ళిపోవాలి. అండ్ నావైతే ఒక 10 సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ అయిపోయారు నేను వీడియోలు అప్లోడ్ చేసలేనని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుంటాను నేను మళ్ళీ. క్రీపర్ నో 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 దో నో నో. నాకు మస్తు రోజులు అవుతుంది గాయస్ గేమ్ ఆడాక. భయం అవుతుంది గేమ్ ఆడాలంటే. వాటర్ బకెట్ వేసుకున్నాను. ఇది ఇప్పుడు వెళ్తుందా? గాయస్ ఈ క్రీపర్ వెళ్తుంది గాయస్. ఇదేం దిమాగ్ ఖరాబ్ రా బాబు. ఇది వీడికి వస్తుంది కామన్. నేనే కలిదా రారా క్రీపు. ఓ విలేజర్ జామ్. గాయస్ నన్ను నేనే ప్యాక్ చేసి ఏమైనా అడుగుతున్నాడు. నాకు ముంగడ లావ్ అయితే కనిపిస్తుంది. ఇంకేమున్నాయరా? హలో ఈడొకటి ఉంది, ఇంకా క్రీపర్ ఉంది. ఈడ వస్తుండు. ఇటుదా ఏ పెట్టే రే ఇటు పోయింది. చల్ లెట్స్ గో. గాయస్ మస్తు దొరికింది గాయస్. ఐరన్ మస్తు ఉంది. జాంబీస్ అప్పుడు వస్తుంది నాకు. అది వచ్చి ఏడ చంపేస్తారు అని అదొక భయం అవుతుంది. ఎందుకంటే మొజాంగ్ వాళ్ళు మైన్క్రాఫ్ట్లో జాంబీ పోకెట్ అడిక్షన్లు అయితే రేంజ్ పెంచేసి అంటే దూరంకి వెళ్ళి కొడతాయి. ఇక మనం తాకలేము ఇక ఇట్లా అనుకోండి. అందుకని భయం అవుతుంది. ఆర్మర్కి ఇట్లా అయింది అనుకో, కుక్కని కొట్టినట్టే కొట్టొచ్చు. ఓ ఓ ఆర్మర్ అయ్యా. ఐరన్ గైస్ నాకు గెలిచి మన దగ్గర అయితే 30 అయితే అయిపోయిండొచ్చు. సో వేస్ట్ అయ్యొద్దు. కమాన్ లెట్స్ గో. చల్ 37 అయిపోయినాయి గాయస్. నేను ఇన్వెంటరీ లోపల ఉన్నాయేమో అనుకున్నాను. 37 అయితే అయిపోయినాయి. ఒక సిపోదాం. స్లైమ్ ఉంది దగ్గరనే స్లైమ్ ఉంది. నేను ఇంకొకటి మైన్క్రాఫ్ట్ అయితే అప్డేట్ అయితే చేసుకోలేదు. సో అప్డేట్ చేయాలి. ఈవెంట్ అయితే చూసిన గాయస్ నేను మైన్క్రాఫ్ట్ మైనస్ లకైతే వెళ్ళిపోతాను. నాకు తెలిసి డెడ్ ఎండ్ అనుకుంటా. ఓ నో బ్రో, ఐరన్ లేదు. బెటే నో బెటే నో. చల్ ఓ మై గాడ్
గాయ్స్ ఈ సౌండ్లు వచ్చి ఇస్తారు చూడు మైండ్ క్రాఫ్ట్ వాళ్ళు బా అందా దీని దగ్గర ఇదైతుంది స్పియర్ తోటి కొడతాడు గాయస్. ఏమైంది రే భయపడుతున్నావు రే చెప్పలే. ఓ ఓ ఓ అమ్మా గాయస్ 1 ఆర్ట్ అయిపోయింది గాయస్. అది 1 ఆర్ట్ ఎందుకు రా రిస్క్ ఇప్పుడు అవసరం మారా. నాకు తెలిసి నేను చచ్చిపోతానేమో ముంగడ ఏమో మేబీ సావకుండా ఉండొచ్చు. ఐరన్ బుల్టే ఆర్మర్ తోటి అయితే మనము విలేజ్ దోలాడాలి. ఆ విలేజ్ లో పోయి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. నాది ఈ రోజు అయితే టార్గెట్ ఏంటంటే విలేజ్ దోలాడాలి. ఐరన్ ఫుడ్ తో పాటు ఐరన్ కూడా నేను స్మెల్టింగ్ అయితే పెట్టించిన 2 అయితే అయ్యింది. ఆర్మర్ వేసుకుని ఇక బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా దేంట్లో చెంజర్లో పడకుండా ఈ ఆర్మర్ ఈ ఐరన్ స్మెల్ట్ అయిపోయినాక నేను ఆర్మర్ తీసుకున్నాక మేము ఉందంట ఆగండి. సో చలో ఫస్ట్ హెల్మెట్, చెస్ట్ ప్లేట్, ప్యాంట్ అండ్ బూట్ డన్. సాడ్, యాక్స్, పికెక్స్ వర్క్ అయితే అయిపోయింది. సో మనం అయితే ఫస్ట్ ఆర్మర్ అయితే వేసేసుకున్నాం. ఆల్ డన్. సో ఇప్పుడు ఇవి కూడా అయిపోయింది. ఇప్పుడు వాటర్ బకెట్ అండ్ ఇదైతే అయిపోయింది షవల్ అండ్ ఇప్పుడు ఒక వాటర్ బకెట్. ఆల్ డన్. ఇది కూడా అయిపోయింది. లెట్స్ గో. ఫైనలీ కంప్లీటెడ్ గాయ్స్. ఐరన్ ఆర్మర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒకటి అది షీల్డ్ వేసుకోవాలి కేబుల్ ఉన్నప్పుడు, మస్ట్ ఇంపార్టెంట్. 2 వేసేసుకున్నాం అండ్ చలో షీల్డ్ కూడా కంప్లీట్. అండ్ మా అంటే 7 ఉన్న ఐరన్ ఇంకా. సో ఆ 7 తోటి అయితే కంప్లీట్ అయిపోతే 7 అయిపోయినాక మనం ఇటుకలు అయితే వెళ్ళుదాం. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు కలెక్ట్ అయితే వేసేసుకున్నాం. సామాన్లు అయితే వేస్ట్ అవుతాను ఎందుకంటే మళ్ళీ జల్దీ డ్యామేజ్ అవుతాయి. ఇంకా జాంబీ ఉంది అనుకుంటా. చలో ఇప్పుడు గాయ్స్ బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళొచ్చినాం మనం. సో ఇక బయటికి అయితే వెళ్ళిపోయి మేము ముందుంటా ఆగండి. విలేజ్ కూడా దోలాడాలి కదా. మేమైతే ఐరన్ ఏడైతే తిరుగుతున్నామో ఆడికైతే వచ్చేసిన. అండ్ ఇప్పుడే నాకు ఒకటి కనిపించింది ఏంటంటే ఏడోడొక ఐరన్ కలెక్ట్ చేసుకున్నాం. ఏడుంది బ్లాక్స్ వే. ఆల్ డన్ గైస్. చచ్చిపోతాను అనుకుంది కదా, నేను కూడా అదే అనుకున్నా కానీ చావలేను. సో ఇక ఏం వేస్ట్ లేకుండా అయితే ఇప్పుడు ఈ వాటర్ ఎడికిలో వస్తున్నాయి కదా, అది మనం వాటర్ వద్దు మళ్ళీ చచ్చిపోయినాం అనుకో ఐరన్ ఆర్మర్ పోతుంది, ఐరన్ టూల్స్ పోతాయి. వద్దులే ఇక వెళ్ళిపోదాం. లాలజ్ తప్పు. చూడరా ఇది రీపర్ వస్తుంది స్కాలెట్ అని తమాషా లేకు. థ్యాంక్ యూ స్కాలెటన్, ఎందుకంటే నీ కుక్కలు ఇచ్చిన కుక్కలకు పెడితే కుక్కలు టైం అయితే. ఈడికెళ్ళి పోయినాం గైస్ మనం. సో ఇట్లా అని ఇట్లా దొంకినాం.
ప్లాన్ దుంకి ఇట్లా అని వెళ్ళినాం, కానీ ఆడికి వెళ్ళినాం మనం. చలో ఐరన్ ఆర్మర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కంప్లీట్. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనము విలేజ్ చూడాలి. విలేజ్ దోలాడాలి. చలో ఇప్పుడు ఆ పనిలో కూడా పడిపోదాం. విలేజర్స్ తోటి ట్రేడింగ్ చేయాలంటే చెప్పేది ఏంటంటే, మనం విలేజర్స్ తోటి ట్రేడింగ్ చేయాలంటే మనకి షుగర్ ఉండాలి అండ్ స్టిక్స్ ఉండాలి. స్టిక్స్ కార్టోగ్రాఫర్ తీసుకుంటాడు. అండ్ మన పేపర్ వచ్చేసి, పేపర్ అంటున్నది లంచ్ అంటున్నా. సో పేపర్ వచ్చి షుగర్ కేన్ తోటి అవుతాయి. యాస్, ఇది మైన్క్రాఫ్ట్ బ్రదర్, నాట్ రియల్ లైఫ్. సో షుగర్ కేన్ తోటి అయితే మన పేపర్ అయితే అవుతుంది. సో విలేజర్స్ అయితే అవి తీసుకుంటారు. లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం విలేజెస్ దొలాడదాం. నాకు తెలిసి గాయస్ ఈ జంగల్ ఉండదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్ నైట్. చలో గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇప్పుడైతే ఒక షిప్ తయారు చేసుకోవాలి. బోట్. చలో ఇక్కడ ఒక బోట్ తయారు చేసుకుందాం. అండ్ ఒకటి నాకు తెలిసి ఇట్ట అయితే మొత్తం జంగల్ అయితే ఉంది కదా, అంటే జంగల్ అంటే చెట్లు ఉన్నాయి కదా, అటైతే దొరకదు అనిపిస్తుంది. సో ఇక అటు పోకుండా అయితే ఇట్లా నార్మల్ ఇట్లా వెళ్ళిపోయి ఐరన్ 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 గాయస్, ఓవర్ కలర్లో నాకు కనిపించినా కానీ నా కలర్లు అయితే కనిపిస్తాయి. యూ అండర్స్టాండ్? ఇక్కడ లాపీస్ ఇరగొట్టచ్చు. ఓ ఓ మా ఎప్పుడు వచ్చి కూర్చుండే 2 hours లో బయటకు వచ్చిన ఇది ఒక తొక్కల కంట్రోల్స్ ఉన్నాయి. లాపీస్ వస్తే ఏమో వెళ్ళిపోదాం నాడు. చలో గాయస్, మస్తు సేపు అయితే అవుతుంది గాయస్ నేను ఇట్లా తిరగబట్టి. సో ఏమో ఇక ఇట్లా రౌండ్ ఉండండి, గట్ట తిరిగిపోతుంది చూడండి. కింద డాల్ఫిన్. మస్తు సేపు అవుతుంది గాయస్ ఇట్లా తిరగబట్టి. వెయిట్, కింద షిప్ అనుకుంటా. యా గాయస్, షిప్ కింద. షిప్ లుట్టుకున్నాం. ఎంట్రీ. అరే guys, no. Shit bro, shit. Player for me guys. ఇట్టేనా? అరే 2 అయింది గాయస్. అన్ని గానం సామాన్ చేసుకున్నాక ఇప్పుడు చచ్చిపోవడం ఏందో నాకైతే అర్థమైతలేదు. నేను ఎట్టు పోయినా ఇది కాదు, ఎట్టు కాదు. ఇదే ఓషన్ కదా అది. జల్లి ఫాస్ట్ గైస్. అవి కోఆర్డినేట్స్ ఏమో ఉండే, నేను కూడా మర్చిపోయినా కోఆర్డినేట్స్. నాకు తెలుసు దొరుకుతుంది, సామాన్లు అయితే దొరుకుతాయి గాయస్. ఎట్లానైనా దొరకాలి సామాన్. లేదంటే మళ్ళీ మైనింగ్ చేసి మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేయాల్సి వస్తుంది.
గైస్ ఇట్టే అనుకుంటా నేను వెళ్ళిన కోఆర్డినేట్స్ కూడా గుర్తుపెట్టుకోలేను చూసి రచ్చి ఇట్టే 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 వెయిట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కదా కోఆర్డినేట్స్ ఉంటాయి కదా ఆ కోఆర్డినేట్స్ చూసుకుంటా ఒక్క నిమిషం ఆగండి గైస్ వీడియో పోజ్ చేసి నేను కోఆర్డినేట్స్ చూసుకొని వస్తాను -349 -118 198 చలో బోట్ ఏది అరే ఎందుకు గైస్ ఇదంతా నాకు డాల్ఫిన్ డాల్ఫిన్ అంటే 190 దగ్గర పోతే ఆ ప్లేస్ అయితే గుర్తొచ్చేస్తుంది చలో 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 ఇట్టే గైస్ ప్లీజ్ ప్లీజ్ ఎస్ సామాన్ అయితే ఉన్నాయి చలో సామాన్ కలెక్ట్ చేసుకున్నాక మేము ముందు తాగండి No, no, no. Game pause, please, please, please. What the heck, bruh? రేంజల్ గేమ్ లీవ్ చేసి పెట్టినా కూడా అది ఆన్లో ఉంటుందేమో గేమ్ పోజ్ చేయకుండా ఉంటే చంపేస్తుంది పని చేయడం దిగి నీళ్ళలో దుంకితే 3 ట్రై చేద్దాం కోఆర్డినేట్స్ అయితే కలిసి ఎస్ ఐ థింక్ ఈ డిస్పాండ్ ఎందుకంటే మైన్క్రాఫ్ట్ లో రేంజ్ ఇంపార్టెంట్ మన ఐరన్ సామాన్లు అయితే దొరికేసినాయి ఇంకా మనకు భయం అయితే లేదు డాల్ఫిన్స్ అయితే మస్ట్ డాల్ఫిన్ ఒక ఫామ్ అయితే కదా గైస్ మనకు విలేజ్ కావాలి కదా విలేజ్ చలో ఇక విలేజ్ దగ్గరికి అయితే తోలాడాలి ఇక 2000 years later చూద్దాం ఇప్పుడు అంటే పోయి పండుకుందాం చలో ఫస్ట్ పండుకుంటే మనం సేఫ్ అయితే అయిపోతాం చలో చలో గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ చెంక్స్ అయితే తక్కువ వేసుకోవాలి మస్తు లాగ్ అవుతుంది గేమ్ 8 కంఫర్టబుల్ చలో గేమ్ లాగ్ కావద్దు గ్రాఫిక్స్ ఎట్లన్నా ఉండాలి కానీ గేమ్ అయితే లాగ్ ఉండొద్దు ఇట్లాంటి ప్లేస్లలో విలేజ్ అయితే దొరకవచ్చు అని అనుకుంటున్నా అంటే ఇట్లా ఓపెన్ ఉంటుంది అట్లాంటి ప్లేస్ సో విలేజ్ దొరకకపోయినా నేనైతే ఎట్లనైనా విలేజర్స్ తెచ్చుకుంటా నాకు ఉందా నమ్మకం ఏమంటారు షిప్పు గైస్ ఈరోజు విలేజ్ తోలాడదాం అనుకున్నాం కానీ ఐరన్ ఆర్మర్ తీసుకున్నాం అదే ఐరన్ ఆర్మర్ వేసుకుందాం అనుకుంటే విలేజ్ దొరుకుతుండేనేమో ఇట్లాంటి ప్లేస్లలో దొరికితే మస్తు అయిపోతుంది గైస్ మనది వరల్డ్
తిరుగుతున్నా కానీ మనకి విలేజ్ అయితే దొరకలేదు. ఇక వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. విలేజ్ అయితే దొరకలేదు. ఏడ వెయిట్, వావ్, పిగ్గు ముంగట షీపు. వాయ్ షీప్, ఎట్లున్నావు? మీరు ఇంకా దాన్ని అబ్జర్వ్ అయ్యారంటే ఇక చూసుకోండి. ఫైనలీ విలేజ్ అయితే దొరికేసింది. సో ఈ విలేజ్ ని ఇప్పుడు మనం ఏం చేయొద్దు, చలో ఒక విలేజ్ తో ఆడేసినాం. ఇక్కడ విలేజర్స్ ఉండ్రు. ఏ విలేజర్, సో గైస్ ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే గోల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఏం లేదు, ఫస్ట్ మనం ఏమన్నాం, ఐరన్ ఆర్మర్ అన్నాం. సో ఐరన్ ఆర్మర్ డన్ అయితే అయిపోయింది. సో ఐరన్ టూల్స్ కూడా డన్ అయిపోయినాయి విత్ వాటర్ బకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విలేజ్ అన్నాం, విలేజ్ కూడా దొరికేసింది. అండ్ ప్లేన్ వైబ్స్ వచ్చేసి అట్టున్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఒక ఇల్లు ప్లస్ ఒక విలేజర్స్కి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సర్వైవల్ గోయింగ్ టు బి క్రేజీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇట్లాంటి మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి గుడ్ బై అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never look